ఢిల్లీ సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది. రైతులు ట్రాక్టర్లతో సరిహద్దుల వైపు వస్తున్నారు. ఇటు పోలీసులు భారీగా మోహరించారు. రైతులు గుంపులుగా వస్తున్న మార్గాల్లో పోలీస్ బలగాలు టియర్ గ్యాస్ వదులుతున్నాయి. అన్నదాతలను సరిహద్దు దాటనించేదే లేదంటూ అడ్డుగా నిలబడ్డారు. రైతులు ఢిల్లీలో అడుగు పెట్టకుండా ఎక్కడికక్కడ బారికేడ్లను అడ్డుగా పెట్టారు. ట్రాక్టర్లు ముందుకు కదలకుండా దిమ్మెలను, ఇనుప కంచెలను ఉంచారు. ఇండియా గేట్, పార్లమెంటుకు వెళ్లే మార్గాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఢిల్లీలో ఏ సరిహద్దు చూసినా, ఏ రోడ్డు చూసినా పోలీసుల గస్తీతో కనిపిస్తోంది. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉండే తరహాలో భద్రతా బలగాలు నిలబడి ఉన్నాయి. ఇవేమీ పట్టించుకోని రైతులు సరిహద్దులపై వస్తూనే ఉన్నారు. దీంతో సమయం గడుస్తున్న కొద్దీ ఢిల్లీలో వాతావరణం హీటెక్కిపోతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది. ఢిల్లీ సరిహద్దులో సిఆర్పీఎఫ్, ఆర్ఐఎఫ్ స్పెషల్ పోలీస్ బలగాలు కూడా అక్కడ భారీగా మోహరించారు. రైతులు వస్తున్న మార్గాల్లో టియర్ గ్యాస్ ను వదులుతున్నారు. ఆ విజువల్స్ కూడా మన 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకవైపు రైతులను నిలువరించేందుకు వాళ్ళు టియర్ గ్యాస్ ను ప్రయోగించినప్పటికీ ఏమాత్రం లెక్క చేయకుండా రైతులు వందలాది సంఖ్యలో ఢిల్లీ సరిహద్దుల్లోకి దూసుకు వస్తున్నారు. ట్రాక్టర్లతో సరిహద్దుల వైపు వస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఎక్కడికక్కడ భారీగా మోహరించారు. గుంపులుగా వస్తున్న మార్గాల్లో పోలీసు బలగాలు టియర్ గ్యాస్ ను వదులుతున్నాయి. అన్నదాతలను సరిహద్దు దాటనించేదే లేదంటూ వారంతా అడ్డుగా నిలబడ్డారు. రైతులు ఢిల్లీలో అడుగు పెట్టకుండా ఎక్కడికక్కడ బారికేడ్లను అడ్డుగా పెట్టారు. అయినప్పటికీ కూడా ఆ బారికేడ్లను సైతం తోసుకుంటూ రైతులంతా కదిలి వస్తున్న పరిస్థితి ఢిల్లీలో కనిపిస్తోంది. ట్రాక్టర్లు ముందుకు కదలకుండా దిమ్మెలను, ఇనుప కంచెలను ఉంచారు. ఇండియా గేట్, పార్లమెంటుకు వెళ్లే మార్గాలను పోలీసులు ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఢిల్లీలో ఏ సరిహద్దు చూసినా, ఏ రోడ్డు చూసినా పోలీసుల గస్తీతో కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రధాన రోడ్లపైకి రావద్దని ఇప్పటికే ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి మన 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకవైపు బారికేడ్లను అడ్డుగా పెట్టారు, మరోవైపు టియర్ గ్యాస్ ను కూడా ప్రయోగిస్తున్నారు. అయినప్పటికీ కూడా రైతులు వందలాదిగా వస్తూనే ఉన్నారు. రోడ్లపైన అన్నదాతలు పరుగులు తీస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సరిహద్దుల్లో, అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉండే తరహాలో భద్రతా బలగాలు అక్కడ వందలాదిగా నిలబడి పహారా కాస్తున్నాయి. అయితే ఇవేమీ పట్టించుకొని రైతులు సరిహద్దులపై వస్తూనే ఉన్నారు. దీంతో సమయం గడుస్తున్న కొద్దీ ఢిల్లీలో వాతావరణం హీటెక్కిపోతోంది. ఢిల్లీలో అయితే అన్నదాతను నిలువరించేందుకు పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ టియర్ గ్యాస్, అలాగే బారికేడ్లను సైతం పెట్టిన పరిస్థితి. అయినప్పటికీ వాటిని తోసుకుంటూ అన్నదాతలంతా కదం తొక్కుతున్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ప్రధానంగా ఢిల్లీలో ఏ మార్గాల్లో పోలీసు బలగాలు భారీగా మోహరించారు? అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొనుంది? సాహెబ్ గఢ్ నుంచి ప్రస్తుతం ఢిల్లీకి రైతులు ట్రాక్టర్లతో 2500 పైగా ట్రాక్టర్లతో ఢిల్లీ సరిహద్దులోకి వస్తున్నారు. సుమారు 6 నెలలకు సరిపడా రేషన్ ని, అలాగే డీజిల్, నిత్యావసరాలు, ఔషధాలు వీటన్నిటిని తీసుకుని తమ డిమాండ్లు నెరవేరేంత వరకు కూడా ఢిల్లీ సరిహద్దుల్లోనే బైఠాయించాలని చెప్పి రైతు సంఘాలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. 200కు పైగా రైతు సంఘాలు ప్రస్తుతం ఢిల్లీని అక్షదిగ్బంధనం చేసేందుకు ఇటు ఢిల్లీ సరిహద్దులు, ఢిల్లీకి యూపీ అలాగే హర్యానా సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్నాయి. సో ఈ 2 రాష్ట్రాలు ముఖ్యంగా పంజాబ్, యూపీ, హర్యానా ఈ 3 రాష్ట్రాలు, అలాగే ఇటు ఉత్తరాఖండ్, హిమాచల్ రాష్ట్రాలకు సంబంధించిన రైతులు కూడా పంజాబ్ మీదుగా, అలాగే హర్యానా మీదుగా ఢిల్లీ వైపుకి వస్తుంది. ప్రస్తుతం నేను ఢిల్లీ యూపీ సరిహద్దు ఘాజీపూర్ సరిహద్దు వద్ద ఉన్నాను. సో ఇక్కడ కూడా భారీగా భద్రతా బలగాలు మోహరించారు. ఒక దేశ సరిహద్దు వద్ద ఏ విధంగా అయితే భద్రతా దళాలు ఇటు పహారా కాస్తాయో ఆ విధంగా ఇటు ఢిల్లీ లోపలికి రైతుల ట్రాక్టర్లు, ట్రక్కులు వీటన్నిటిని కూడా రానివ్వకుండా నిలువరించేందుకు ఢిల్లీ భద్రతా యంత్రాంగం సమాయత్తమైంది. ప్రస్తుతం ఢిల్లీకి సరిహద్దులుగా ఉన్న ఢిల్లీ హర్యానా సింగు టిక్రీ బోర్డర్ వద్ద, అలాగే ఢిల్లీ యూపీకి సంబంధించి ఘాజీపూర్ బోర్డర్ వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించున్నాయి. ఇటు ఢిల్లీ, యూపీ, హర్యానా పోలీసులతో పాటుగా కేంద్ర బలగాలు సిఆర్పీఎఫ్, అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు ముఖ్యంగా భారీగా ఇనుప కంచెలు, అలాగే
సిమెంట్ దిమ్మలతో పాటుగా క్రేన్లు, కంటైనర్స్, ట్రక్కుల్ని రోడ్లకు అడ్డంగా నిలువరించి ఇటు లోపలికి వచ్చే వారిని రైతుల ట్రాక్టర్లు వీటన్నిటిని ఆపేదాగా ముళ్ల కంచెలను అలాగే ఇనుప సువ్వల్ని కూడా రోడ్లపై అమర్చిన పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దులో ఉంది. అయితే తమకు ఇచ్చిన డిమాండ్లను ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా కొన్ని హామీలను ఇటు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో ఆ హామీలను నెరవేర్చాలన్నది ప్రధాన డిమాండ్ గా ఉంది. ఇందులో పంటలకు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, అన్ని పంటలకు సంబంధించి ఇక్కడ మద్దతు ధర కల్పించే విధంగా చట్టాన్ని రూపొందించాలనేది ప్రధాన డిమాండ్. అలాగే చట్టాన్ని రూపొందించాలనేది ప్రధాన డిమాండ్. అలాగే దేశవ్యాప్తంగా రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నది రెండవ డిమాండ్ గా ఉంది. అలాగే భూసేకరణ చట్టానికి సంబంధించి 2013 భూసేకరణ చట్టానికి సంబంధించి 4 రెట్ల అధికంగా నష్టపరిహారం కల్పించడంతో పాటుగా గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో ముఖ్యంగా విద్యుత్ సవరణ చట్టం నుంచి ముఖ్యంగా ఏదైతే ఆ చట్టంలో చేసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేయాలన్న డిమాండ్ కూడా రైతు సంఘాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ముఖ్యంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా కూడా రుణమాఫీకి సంబంధించిన వ్యవహారాన్ని ఇటు అమలు చేయాలని చెప్పి కూడా రుణమాఫీకి సంబంధించి అలాగే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ లఖింపూర్ కేరీ ఘటనలో ఎవరైతే రైతులు చనిపోయారో ఆ బాధిత కుటుంబాలని ఆదుకోవాలి, వారికి నష్టపరిహారం చెల్లించాలి. అలాగే రైతు ఉద్యమం సందర్భంగా రైతులపై పెట్టిన కేసుల్ని కూడా ఉపసంహరించుకోవాలన్నది ప్రధాన డిమాండ్గా ఉంది. అయితే వీటిలో కనీస మద్దతు ధర అలాగే విద్యుత్ సవరణ చట్టానికి సంబంధించిన ఒప్పందాలను ఉపసంహరించుకోవడం సహా ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతోనే రైతులు పంజాబ్ నుంచి ఫతేసాహిబ్ నుంచి ప్రస్తుతం ట్రాక్టర్ ర్యాలీని మొదలుపెట్టారు. ఢిల్లీ వైపుకి వారంతా కూడా కదిలి వస్తున్న పరిస్థితి ఉంది. తమను నిలువరించేందుకు బ్యారికేడ్లు కానీ ముఖ్యంగా ఎన్ని బ్లాక్లు వేసినా కూడా వాటన్నిటిని కూడా బద్దలు కొట్టుకొని మేము ఢిల్లీకి వస్తాం, మా డిమాండ్లను సాధించుకుంటామని చెప్పి రైతు సంఘాల నేతలు స్పందిస్తున్న పరిస్థితి ఉంది. ఏవైతే బ్లాకేజ్ చేస్తారో వాటిని బద్దలు కొట్టడానికి కావాల్సిన సామాగ్రి సరంజామా కూడా తమ వద్ద ఉందని చెప్పి రైతులు చెప్తున్నారు. 6 నెలలకు సరిపడా రేషన్ గతంలో 2020-21లో జరిగిన రైతు ఉద్యమం 13 నెలల పాటు జరిగింది వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించి. సో ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా సుదీర్ఘ కాలం పాటు ఢిల్లీ సరిహద్దుల్లోనే ఉండి తమ డిమాండ్లను సాధించుకోవాలని చెప్పి రైతు సంఘాలు భావిస్తున్నాయి. గతంలో ప్రధాని మోడీ 3 వ్యవసాయ చట్టాలని 2021 నవంబర్ 17న రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. సో ఈ రైతు ఉద్యమం కారణంగా సో ఇప్పుడు మళ్ళీ అదే రైతు ఉద్యమం లోక్సభ ఎలక్షన్స్కి ముందు సో ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే రైతులు ఈ ఎలక్షన్ల సందర్భంగానే తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని చెప్పి ఈ ఢిల్లీ చలో యాత్రను చేపట్టడం జరిగింది. పంజాబ్ నుంచే ఎక్కువ ప్రాతినిధ్యం కనిపిస్తుంది, పంజాబ్ హర్యానా రాష్ట్రాల నుంచి. సో భారీగా ట్రక్కులు అలాగే ట్రాక్టర్లతో వాటిని ఒక ఇల్లుగా మార్చుకొని మరి అందులో వారికి కావాల్సిన ఔషధాలు, నిత్యావసరాలు, డీజిల్, ఇటు ఆహార పదార్థాలు వీటన్నిటినీ కూడా లోడ్ చేసుకుని ఢిల్లీ వైపుకి వస్తున్న పరిస్థితి. అయితే కొన్ని చోట్ల రైతులను అడ్డుకునేందుకు టియర్ గ్యాస్ని సైతం ప్రయోగించిన పరిస్థితి. అయితే రైతుల్ని నిలువరించే ప్రయత్నంలో కొంత ముఖ్యంగా ఘర్షణ పూర్తి వాతావరణం కూడా సరిహద్దుల వద్ద చోటు చేసుకుంటున్న పరిస్థితి. కానీ తమ డిమాండ్లను సాధించుకునేంత వరకు కూడా మా పోరాటాన్ని ఆపబోం, విశ్రమించబోమంటూ ప్రస్తుతం ఢిల్లీ వైపుకు అయితే రైతు సంఘాల నాయకులు అంతా కూడా రైతులతో కలిసి ఢిల్లీ బయలుదేరి వస్తున్నారు. ఈ ఉదయం కూడా ఇటు కేంద్ర మంత్రులు చర్చలు జరపడం జరిగింది. కానీ ఆ చర్చలు విఫలం కావడంతోనే ప్రస్తుతం రైతులంతా కూడా ఈ ఢిల్లీ చలో మార్చ్కి ఇటు ఢిల్లీ వైపు వస్తున్న పరిస్థితి. ఢిల్లీ సరిహద్దుల్లో సింగు, టిక్రీ అలాగే ఇటు ఘాజీపూర్ బార్డర్, ఈ బార్డర్స్ వద్ద ప్రధానంగా ఢిల్లీ లోపలికి వెళ్లాలంటేనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం ట్రాక్టర్స్ అన్నీ కూడా ఢిల్లీ సరిహద్దుల వరకు చేరుకోకపోయినప్పటికీ కూడా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కంజెషన్ అనేది నెలకొంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సామాన్య ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టడం మా లక్ష్యం కాదు, కానీ ప్రభుత్వం మేము శాంతియుతంగా నిరసన చేస్తామని చెప్తున్నా కూడా పట్టించుకోకుండా మమ్మల్ని ఉగ్రవాదుల తరహాలో ట్రీట్ చేస్తున్నారు. ముళ్ల కంచెలను ఏర్పాటు చేయడం అలాగే తమపై బాష్పవాయు గోళాలను ప్రయోగించడంతో పాటుగా ఇటు రోడ్లపైన అడ్డుగా ముఖ్యంగా ఒక దేశ సరిహద్దుల్లో ఏర్పరిచేటట్టుగా ఇటు కంచెల్ని అలాగే సిమెంట్ దిమ్మల్ని బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం అనేది తమని బాధిస్తుంది అని చెప్పి ముఖ్యంగా రైతుల నేతలంతా కూడా స్పందిస్తున్న పరిస్థితి. సో రైతు ఉద్యమం అలాగే ప్రభుత్వ చర్యలతో సామాన్య ప్రజానికం అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ వైపు వచ్చే వాహనదారులు కానీ ఢిల్లీ నుంచి బయట రాష్ట్రాలకి ఇటు యూపీ అలాగే హర్యానా, పంజాబ్, రాజస్థాన్ ఈ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. గంటల తరబడి ట్రాఫిక్ లో నిలిచిపోతున్న పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో నెలకొంది. అలాగే కూడా
ముఖ్యంగా ఈ రైతు సంఘాలకు సంబంధించిన నేతలు ట్రాక్టర్లు ట్రాలీల్లో వెళ్లకుండా పార్లమెంట్ ముట్టడి చేస్తామని చెప్పి కూడా హెచ్చరించారు. కాబట్టి సో ఆ దిశగా వెళ్లకుండా కూడా భారీగా సెంట్రల్ ఢిల్లీలో భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేయడం జరిగింది. ఇండియా గేట్ కానీ పార్లమెంట్ అలాగే రాష్ట్రపతి భవన్ ప్రధాని నివాసం వద్ద భారీగా మునుపెన్నడూ లేనంత రీతిలో భద్రతా బలగాలు మోహరించడం జరిగింది. ఇటు సెంట్రల్ ఫోర్సెస్ సిఆర్పిఎఫ్ అలాగే ఇటు సిఐఎస్ఎఫ్తో పాటుగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు ఢిల్లీ యూపీ స్పెషల్ పోలీసులు కూడా ప్రస్తుతం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఒక హై అలర్ట్ కొనసాగుతోంది. 144 సెక్షన్ ఢిల్లీ వ్యాప్తంగా కొనసాగుతుంది. మెట్రో స్టేషన్స్ వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఏ రూపంలో అయినా సరే రైతులు రావచ్చన్న కోణంలో ఎక్కడికక్కడ చెకింగ్స్ కొనసాగుతున్నాయి. హర్యానా బోర్డర్ వద్ద 114 కంపెనీల భద్రతా బలగాలను మోహరించారు. హర్యానా టు ఢిల్లీకి మధ్య దూరంలో 40 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అలాగే యూపీ టు ఢిల్లీ బోర్డర్ వద్ద సుమారు 10 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. సో ఎక్కడికక్కడ ముమ్మర తనిఖీలు, భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ ఢిల్లీలో అయితే హై అలర్ట్ కొనసాగుతుంది. సో సుదీర్ఘ రైతు ఉద్యమానికి మరోసారి రైతులు సిద్ధమయ్యారు. సో 6 నెలలకు సరిపడా సరంజామాతో ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల వరకు వస్తున్నారు. సో చూడాలి కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్స్ కు ముందు ఎటువంటి చర్య తీసుకుంటుంది. ఎలక్షన్ కోడ్ కూడా రాబోతోంది త్వరలో. కాబట్టి సో ఎన్నికల ప్రభావం పడకుండా కేంద్రం రైతు డిమాండ్లకు అంగీకరిస్తుందా, ఏ విధంగా ముందుకెళ్తుందా అనేది కూడా మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి. देखिए हरियाणा सरकार